అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు మాడుగుల శివప్రసాద్ గురూజీ. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, సాధారణంగా భగవంతుణ్ణి ప్రతి ఒక్కరూ కూడా కోరికలు అయితే కోరుకుంటూ ఉంటాం. నిజంగా భగవంతుణ్ణి అడగాల్సింది సంపద, ఆయుష్య, లేకపోతే కర్మలు తొలగించమనా? అసలు అడగాల్సింది ఏంటి భగవంతుణ్ణి మనం అందరం కూడా? శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. అమ్మ, కోరికలు భగవంతుణ్ణి ఏదో ఒక కోరిక కోసం మనం భగవంతుణ్ణి కోరుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ మనం ఒక్కటి మర్చిపోతున్నాం తల్లి, అందరము కూడా. ఏంటి గురుగారు? అందుకే ఉదయాన్నే భగవద్గీత వినాలి అనేటువంటిది ఒకటి సాంప్రదాయము. గతంలో దేవాలయాల్లో ఉదయాన్నే భగవద్గీత పెట్టేవాళ్ళు, ప్రతినిత్యము కూడా. ఉదయము సాయంకాలము అయ్యేటప్పటికి భగవద్గీత. భగవంతుడు గీతలో ఏమేమి చెప్పాలనో మానవుడు పాటించాల్సినటువంటి నియమాలు ఏమేమిటివి అనేటువంటివి అన్నీ చెప్పేసినాడు. అందుకనే దాంట్లో ఒక్కటి మనం చెప్తాం. ఏమిటి? కర్మణ్యేవాధికారస్తే అని చెప్తున్నాం. అంటే కర్మలు అనేటువంటివి ఏమిటంటే దేవతారాధన ఎందుకు చేయాలి మనం? ముఖ్యంగా దేవుణ్ణి కోరికలు ఏం కోరుతాం అనేటువంటిది తర్వాత. దేవతారాధన ఎందుకు చేయాలి ఉదయాన్నే అని అంటే, మనిషి రోజు గడిచేటప్పటికి ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు 1000 గండాలను దాటుతాడు. 1000 ప్రతి మనిషి కూడా 1000 గండాలను దాటుతాడు అని ఉన్నది. ఆ 1000 గండాలను దాటి రాత్రి పడుకుని మళ్ళీ ఉదయం లేవటం అనేటువంటిది మన చేతుల్లో లేదు. నేను పొద్దున్నే 4కే లేస్తాను మనం అలారం పెట్టుకుని నేను లేస్తానండి అంటాం. మన ఆత్మ యొక్క ధైర్యంతో ఆత్మస్తు నేను లేస్తానండి అంటే, కానీ లేపేవాడు, లేవడానికి అనుగ్రహించేటువంటి వాడు భగవంతుడు. నిద్రలోనే ఏమైనా జరగవచ్చు, మన చేతుల్లో ఉండదు. లేచిన తర్వాత కూడా ఏ క్షణానైనా ఏమైనా జరగవచ్చు. మనం వచ్చే సంవత్సరం నేను ఇక్కడికి వెళ్తానండి, ఇంకో చోటుకి వెళ్తానండి అనుకుంటాం. అయితే మనం ఒక దృఢ సంకల్పంతో ఒక ఇంతవరకు అనేటువంటిది ఒక చెప్పాడు మనకు, 120 సంవత్సరాలు అని ఒకటి. దాన్ని పట్టుకుని మనం ముందుకు పోతూ ఉన్నాము. కాబట్టి రోజు ఉదయం లేవటం అనేటువంటిది భగవంతుడి అనుగ్రహంతో ఉండేటువంటిది. కాబట్టి లేచిన తర్వాత దైవానుగ్రహం, భగవంతుడికి పూజ చేయడం. మనకు మానవుడికి కోరికలు అనేటువంటివి ఎక్కువైన దానివల్ల నాకు కారు కావాలి, నాకు ఇల్లు కావాలి, నాకు ఒక 10 ఎకరాల పొలం కావాలి, లేదంటే 10 ఇళ్ళు కావాలి, లేదంటే నాకు విల్లా కావాలి అనేటువంటి కోరికలు ఎక్కువైపోయినాయి. మరి కోరకపోతే ఎక్కడి నుంచి వస్తాయి అని అనుకోవచ్చు. వాస్తవానికి ఎవ్వరికీ తెలియని రహస్యం ఏమి అంటే అమ్మ, ఏ కోరిక వద్దు. ఎప్పుడు కూడా ఏమీ కోరుకోకుండా, తండ్రి నా కుటుంబానికి నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఒకరికి ఉపయోగపడేట్టుగా మా జీవితము గడిచేదానికి అనుకూలం ఇవ్వు తండ్రి అనేటువంటిది ఎప్పుడైతే ఏ కోరిక లేకుండా మనము కోరుకుంటామో అమ్మా, భగవంతుడు ఏమి ఇవ్వాలనో అవి ఇస్తాడు. మానవుడికి ఆశ ఎట్లా అంటే, ఒకటి ఇచ్చినాడు అంటే ఒకటి అయిపోయింది కదా. నేను పోయినసారి ఇది కొనుక్కున్నా, నాకు ఇచ్చినారు, అమ్మవారు నాకు ఇది ఇచ్చింది. నేను కారు కొనుక్కున్నాను, వచ్చింది. ఇప్పుడు నేను ఇల్లు కొనాలి అంటే అమ్మవారు ఇచ్చింది అని. అంటే నువ్వు కష్టపడాలి. కష్టపడి మనము చేసుకొని మనము వచ్చినటువంటి దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకుంటూ, దుర్వినియోగము కాకుండా జాగ్రత్త పడుతూ, ఒకరికి ఇబ్బంది కలగకుండా మనము ఉన్న దాంట్లో ఏం చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే
అది కష్టే ఫలి అన్నాడు. ఫలితం అనేటువంటిది అప్పుడు వస్తుంది. ఓకే. అందుకని కోరికలు అనేటువంటివి కోరకుండా నన్నడిగితే త్రికరణ శుద్ధిగా మనము చెయ్యవలసినటువంటిది ఏదో భగవంతుడికి చేసి, తండ్రి నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడు, ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి అని నమస్కారం చేసుకుని యథావిధిగా ఇంకొకరికి ఏదైనా మా వంతు ఉపయోగపడేట్టుగా, నా జీవితంలో నేను ఏది చేసినా ఈ చేత్తో మంచి చేసేట్టుగా, ఓకే. ఈ చేత్తో నీకు పూజ చేస్తున్నాను, నీకు పూజ చేసేటువంటి ఈ చేతితో ఇంకొకరికి మంచి చేసేటువంటి అవకాశాన్ని నాకు కలుగజేయ తండ్రి. ఎవరికి ఏ ఉపకారము లేకుండా నా జీవితాన్ని పొయ్యేట్టుగా వద్దు తండ్రి అనేటువంటిది ఎప్పుడైతే నిస్వార్థమైనటువంటి ఇదితో మనము ఉంటామో అమ్మా, అన్ని కోరికలు మనకు తీరుతాయి. మనము కోరికంటూ పెట్టుకున్నాము అంటే ఆ కోరిక నెరవేరలేదే, అది నెరవేరలేదే, అది నెరవేరలేదే అనేటువంటి ఆందోళనే దాని మీద మనము ఏమేం చేయాలనో అన్ని చేసి అది తెచ్చుకోవడానికి అనేక రకాల ఆలోచనలు చేస్తూ ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళతాం. దాంట్లో కొంతమందికి ఇబ్బంది కలగొచ్చు, ఒక మాట అనొచ్చు పరుషంగా, లేదు నొప్పించవచ్చును, అనేక రకాలుగా ఉంటాయి. మానవులము ఎంతసేపు వాటి మీద ప్రయోగాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అట్లా చేసుకుని అప్పులు చేసుకున్నవే మళ్ళీ మనము అప్పులైనాయని బాధపడుతున్నాం. అప్పు మనమే చేసుకుంటాం. అంతే. మీరు బాగా గమనించండి, అప్పు మనమే చేస్తాం. ఒక పని గురించి అప్పు పెట్టుకుంటాం. నాకు అప్పు అయింది గురువుగారు, అప్పులు తీరడం లేదు గురువుగారు అంటే చేసుకున్నది ఎవరు? మనమేగా. మరి చేసుకోకపోతే కుదరదు కదా అని అనుకుంటున్నాం. అందుకనే మనకు ఏది ఫలితమో అది రావాలని ఉంటే అది వస్తుంది. అది చేసుకుని జాగ్రత్తగా అడుగులు ముందుకు వేస్తూ వెళ్ళటం అనేటువంటిది ఒక విధానం. ఇక మీరు అన్నట్టుగా కోరికలు మరి నెరవేరాలి, చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు సరే సహజ ధోరణితో కొంచెము మనకు ఏ కోరిక అయితే ఉందో దాని అందే దృష్టి, మళ్ళీ 10 రకాలు ఉండొద్దు. తండ్రి నాకు ఇదే కావాలి, నాకు ఇది కావాలి అని ఒక ముందు దృఢ సంకల్పం అంటాం. ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే ఊరికే వెళతారు, ఊరికే దండం పెట్టుకుంటారు, మేము దీపారాధన చేసినాం అయిపోయింది కదా అనుకుంటారు. కాదు, సంకల్పము అనేటువంటిది చాలా అవసరం దేవుడి దగ్గర. ప్రతిరోజు కూడా ఒకసారి చెయ్యి గడుక్కొని మనం పూజ చేస్తున్నప్పుడే చేసుకోవాలి కదా గురువుగారు, ఇది వచ్చి పంతుళ్ళు వాళ్ళు చేయిస్తారు కదా, మేము కూడా అంటే రోజు చెయ్యాల్సిందే. రోజు చేతిలోకి నీళ్లు వేసుకుని ముందు శుద్ధి చేసుకుని 3 సార్లు తీర్థంలాగా తీసుకుని తర్వాత మళ్ళీ శుద్ధి చేసి చెయ్యి. అప్పుడు నీవు అనుకున్నటువంటిది ఏం కోరుకుంటావో అది కోరుకుంటే తప్పకుండా భగవంతుడు నెరవేరుస్తాడు. ఇలా చేయకుండా చెప్తే ఉపయోగం ఏమిటి? ఉపయోగం ఏమిటి? హస్తం ప్రక్షాళియ, మనం అంతా చేసి నేను చేయి కడుక్కున్నాను కదా, నేను స్నానం చేసి వచ్చినాను కదా, స్నానం చేసి వచ్చినాక మళ్ళీ చేతులు కడుక్కోవడం ఎందుకు అంటే అలా కాదు. ఏది ముట్టుకున్నా ఇంకొకటి ముట్టుకున్నా ఏది చేసినా వాటిల్లో కూడా ఎంతో కొంత ఒక ఇది ఉంటుంది. అందుకనే వాటి ఎందుకు కూడా మనం పూలు ఏదైనా పెడుతున్నప్పుడు దేవుడికి ఎవరైనా తెచ్చిస్తే ఆ పూలు అట్లాగే పెట్టం. కొంచెం నీళ్లు తీసుకొని నీళ్లతో ప్రోక్షణ చేసి చెందిన తర్వాత మనం తీసుకొని పెట్టడం అనేది జరుగుతుంది భగవంతుడికి. అలా చెయ్యాలి ఎప్పుడు కూడా. అప్పుడు మనకు పవిత్రత అనేది ఏర్పడుతుంది. మన మనస్సులో సంకల్పము అనేటువంటిది చాలా అవసరము. ఇప్పుడు మనం అడిగే కోరిక ఏ విధంగా, అడిగే విధానం ఏ విధంగా ఉన్నప్పటికీ అంటే అది మనకు తగినదా కాదా చూసుకొని మాత్రమే ఆ కోరిక నెరవేరుతుంది, అంటే భగవంతుడు అనుగ్రహిస్తాడు అంటారు కదా గురుగారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? అంటే వాస్తవమే కదమ్మా. ఇప్పుడు మనం ఉంటాము, నేను ప్రధానమంత్రి కావాలి అని అనుకున్నాం అనుకో, అనుకోవడంలో తప్పు లేదు కదా. అనుకుంటే దానికి సోర్స్ ఉందా లేదా, మన జాతకములో మనకు ఏదైనా యోగం ఉందా లేదా, మనం ఉంటే దానికి పోవచ్చు, ఊహించుకోవచ్చు ప్రతివాడు. నేనైతే దేశాన్ని ఇట్లా నడుపుతా అని అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ స్థాయి నీకు రావాలి అంటే దానికి తగ్గట్టుగా అడుగులు వేయాల్సినటువంటి బాధ్యత మొదటి నుంచి నీకు. అందుకే ఒక ఎయిమ్ అనేది ఉండాలి మనిషికి, ఒక గోల్ ఉండాలి. అది లేకుండా మనం ఏది బుద్ధి పుడితే ఉన్నట్టుండి అనుకుని నేను ఏదో చేస్తానంటే కుదరదు. కొంతమంది లైఫ్లో అనుకోకుండానే నేను ఊహించలేదు రాజకీయాల్లోకి వస్తానని, ఏదో తప్పనిసరి వచ్చాను అంటే అక్కడ క్యాండిడేట్ లేకపోతేనే వాడికి ఆ అర్హత ఉంటే, ఏదో కాస్త మంచి పనిలో ఏదో చేసింటే నలుగురిలో ఐడెంటిటీ ఉంటేనే కదా వాడిని పిలుస్తారు. అంతే.
మారుమూలని ఎక్కడో రోజు ఇంట్లో జ్వరంతో పండుకున్న వాడిని పిలుచుకొని వచ్చి నువ్వు నిలబడిన ఆయన నిలబెట్టరు కదా. నిలబెట్టారు. అలా ఉండేటువంటి వాడిని కదా నిలబెడతారు. అవును. కానీ ఆ ఏదో ఒక పని అనేటువంటిది చేస్తూ ఉండాలి. ఓకే. చేసుకుంటూ ఉన్నప్పుడు వాడి యోగం ఏమిటి అనేది తెలుస్తుంది. అందుకనే మనం కోరికలు కోరుకోవడంలో తప్పు లేదు. అయితే నాకు ఫలించేటువంటి కోరిక ఏమిటి, నేనేమిటి, నేను ఎటువంటిది కోరుకుంటే నాకు ఇదవుతుంది, ఓకే. నాకున్న శక్తిని బట్టి, నా స్థాయిని బట్టి. అంటే మరి పెద్దది కోరుకోకూడదు అంటే కోరుకోవచ్చు. అది తీసుకున్న తర్వాత పెద్ద స్థాయికి కావాల్సినటువంటిది మన నడవడిక, మనం మన జీవితాన్ని పెంచుకునేటువంటి మార్గము, మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు, అవి చేసుకుని కదా మనం ముందుకు వెళ్ళాలి. అంతే. తప్పకుండా ఆ స్థాయి తెచ్చుకునేంత వరకు పోరాడాల్సిందే, తీసుకోవచ్చు, తప్పులేదు. అలాంటి కోరికలు కోరుకోవచ్చు తల్లి, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.